హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో పూర్ణ భూతకాలం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో అపూర్ణ భూతకాలం గురించి తెలుసుకుందాం. అసలు ఈ అపూర్ణ భూతకాలం అంటే ఏంటి? హిందీలో అపూర్ణ భూతకాలం అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉన్న దాని గురించి తెలియజేసేదానిని అపూర్ణ భూతకాలం అని అంటారు. అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండాలి, అది కంప్లీట్ అయిందా లేదనేది మనకు తెలియదు అనమాట. అంటే ఒక పని జరుగుతున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అది మనం వచ్చేసిన తర్వాత ఆ పని గురించి చెప్పేటప్పుడు అంటే అది మనం అక్కడికి వెళ్ళేటప్పుడు జరుగుతూ ఉంది కదా. ఆ పని గురించి మనం ఎప్పుడు భవిష్యత్తులో చెప్తున్నాం. అంటే గతంలో జరిగిపోయిన పని గురించి భవిష్యత్తులో ఏ విధంగా చెప్తున్నాం. అప్పుడు నేను ఆ టయానికి తింటూ ఉన్నాను, లేదా నేను ఆ టయానికి స్నానం చేస్తున్నాను, ఇలా చెప్తుంటాం కదా. వాటి గురించి తెలియజేసేదాన్ని అపూర్ణ భూతకాలని అంటారు. అయితే దీన్ని ఏ విధంగా గుర్తించాలి? చివర గనక తా తా, తీ తీ, తే తే, లేదా రహత, రహితి, అలాగే రహేతే ఇవి గనక ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా అపూర్ణ భూతకాలానికి సంబంధించిన వర్డ్ అని మనం తెలుసుకోవచ్చు. దీనిపైన కొన్ని ఉదాహరణలు చూద్దాం, మీకు అర్థమవుతుంది. గౌరీ రోటీ కాతీతి, గౌరీ రోటీ కాతీతి. ఇక్కడ చూడండి, తీ తీ ఆడాము కాబట్టి తీతి అని వచ్చింది. అదే మగాడైతే కా తాత, లేదా కా రహాత. ఇక్కడ కూడా గౌరీ రోటీ కా రహీతి అని కూడా చెప్పొచ్చు. గౌరీ రోటీ కా రహీతి, రహీతి ఆడాము కాబట్టి రహీతి వస్తుంది. అలాగే బహువచనం అయితే రహే, లేదంటే గౌరవించినప్పుడు కూడా రహే వస్తుంది. మగాళ్ళకైతే రహ. ఇవన్నీ నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పడం జరిగింది, ఒకసారి మీరు చూడలేనట్లయితే చూడండి. గౌరీ రొట్టె తింటుండెను, గౌరీ రోటీ కాతీతి లేదా కా రహీతి. నెక్స్ట్, మే సడక్ పర్ జా రహా తా, మే సడక్ పర్ జా రహా తా. నేను మే సడక్ పర్, సడక్ అంటే రోడ్డు, రోడ్డు పైన, సడక్ పర్. జా రహా తా, జానా అంటే ఏంటి? వెళ్ళడం. జా రహా తా వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్తున్నాడు? గతంలో వెళ్తున్నాడు, ప్రజెంట్ కాదు, గతంలో వెళ్తున్నాడు. మే సడక్ పర్ జా రహా తా, ఉస్ సమయం సడక్ పర్ జా, ఆ సమయంలో నేను రోడ్డు పైన వెళ్తున్నాను, అలా కూడా చెప్పచ్చు. శ్యామ్ వస్తుండెను, శ్యామ్ ఆతాత, లేదా శ్యామ్ ఆ రహాత. శ్యామ్ ఆతాత, శ్యామ్ వస్తుండెను. ఎప్పుడు? గతంలో వస్తుండెను, ఆ టయానికి. అంటే ఆ వస్తుండేనని మనం ఎప్పుడు చెప్తున్నాం? ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అది గతంలో జరగలేదు ఇంకా పూర్తిగా, ఇంకా వస్తున్నాడు, రాలేదు కదా పూర్తిగా. అలాంటప్పుడు ఈ అపూర్ణ భూతకాలం గురించి వాడతాం. నెక్స్ట్, ఆమె వంట చేస్తుండెను, ఆమె వహ్ ఖానా పకా రహీతి, లేదా ఖానా బనా రహీతి. వహ్ అంటే ఆమె, ఆమె అతడు వస్తాయి కదా. వహ్ ఖానా పకా రహీతి, పకా రహీతి. రహీతి అంటే ఎవరికి వస్తుంది? ఆడవాళ్ళకే కదా. అదే మగాళ్ళు అయితే రహతా వస్తుంది. ఓకేనా. వహ్ ఖానా పకా రహీతి, ఆమె వంట చేస్తుండెను. ఎప్పుడు? అప్పుడెప్పుడో. మోర్ నాచ్ రహాతా, మోర్, మోర్ అంటే నెమలి. నాచ్ రహాతా, నాచన అంటే ఏంటి? నాట్యం చేయడం. నాచన అంటే నాట్యం చేయడం. మోర్ నాచ్ రహాతా, నెమలి నాట్యం చేస్తుండెను. ఎప్పుడు? అప్పుడెప్పుడో చేస్తుండెను, గతంలో. వే సబ్ సో రహాతా, సారీ, వే సబ్ సో రహేతే. వే సబ్ అంటే, వే సబ్ అంటే ఎక్కువ మంది, బహువచనం. బహువచనం ఉన్నప్పుడు ఏటో వస్తుంది? వే సబ్ సో రహేతే. రహాతా అనే రాదు ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు రహేతే అని వస్తుంది అనమాట. వే సబ్ సో రహేతే. వే అంటే వారు, సబ్ అంటే అందరూ. వే సబ్ సోనా అంటే, సోనా అంటే నిద్రించడం కదా. సోనా అంటే బంగారం కూడా వస్తుంది, అది రెండు అర్థాలు వస్తాయి. ఇక్కడ 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 సిచ్యువేషన్ పెట్టి వాళ్ళందరూ నిద్రిస్తున్నారని అర్థం వస్తుంది. వే సబ్ సో రహేతే, వాళ్ళందరూ నిద్రిస్తున్నారు లేదా నిద్రపోతున్నారు. ఎప్పుడు? గతంలో ఎప్పుడో నిద్రపోతున్నారు. ఆ టయానికి మనం వెళ్ళి అక్కడ చూసాం, మనం చూసే టయానికి వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాను అనమాట. వే సబ్ సో రహేతే. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.